విజయనగరం ఎన్నికల ప్రచార సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. విజయనగరంలో 9 సీట్లున్నాయి. 9 కూడా గెలిపించడానికి మీరు సిద్ధంగా ఉన్నారు, అవునా కాదా? తమ్ముళ్ళు చెల్లెమ్మలు మీరే చెప్పాలి. అందరికీ అభినందనలు, శుభాభినందనలు. ఈరోజు నేను వచ్చింది నా కుటుంబ సభ్యులతో గడపడానికి. అదే సమయంలో మిమ్మల్ని ఎన్నికల యుద్ధానికి సిద్ధం చేయడానికి నేను ఇక్కడికి వచ్చాను. మొన్ననే 12 రోజులు మీరు చూశారు. అమరావతిలో ఏరియా కోఆర్డినేటర్లు కానీ ముఖ్యమైన నాయకులతో సమావేశం పెట్టాం. చాలా సమయం స్పెండ్ చేశాను. నా ఆలోచన ఒకటి, మంచి అభ్యర్థుల్ని ఎంపిక చేయాలని అందరితో మాట్లాడాను. ఆ తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి వచ్చిన ఉద్దేశం, ఎవరైతే క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నారో బూత్ కమిటీ కన్వీనర్ కానీ సేవా మిత్ర కానీ మిమ్మల్ని నేరుగా కలవాలి, కొంత సమయం గడపాలి, నేరుగా ఒక పార్టీ అధ్యక్షుడిగా మీ అందరికి కూడా ఆదేశాలు ఇవ్వాలి, మీ ఆలోచనలు తీసుకోవాలని ఇక్కడికి వచ్చాను. నిన్న తిరుపతిలో వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకొని ప్రారంభించాం. మీ అందరూ గుర్తుపెట్టుకోవాలి, మన సాంప్రదాయం వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుని ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిస్తాం. అక్కడి నుంచి నేరుగా ఇక్కడికి వచ్చాను. శ్రీకాకుళం వాస్తు రూపేణ బ్రహ్మాండం, ఎందుకంటే తూర్పున ప్రారంభించాలి కాబట్టి ఇక్కడికి వచ్చాం. అక్కడి నుంచి విజయనగరానికి వచ్చాం. ఇప్పుడు నాకు అనుమానమే లేదు, గెలుపు తెలుగుదేశం తప్ప ఇంకోటి లేదు. ఏం తమ్ముళ్ళు నమ్మకంగా ఉన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏం చెల్లమ్మలు నమ్మకంగా ఉన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. తెలుగుదేశం పార్టీ గెలుపు ఒక చారిత్రక అవసరం, అవునా కాదా? గెలవాలనా లేదా? అదే సమయంలో మైక్ కొద్దిగా ఇంకొంచెం పెంచు. అదే సమయంలో ఈరోజు యుద్ధానికి పోయేటప్పుడు, ఎన్నికల యుద్ధానికి పోయేటప్పుడు మనం కూడా సర్వశక్తుల్ని కూడగట్టుకోవాలి. అదే మరి అన్ని ఆయుధాలు కూడా సమకూర్చుకోవాలి. ఈరోజు అభ్యర్థుల ఎంపిక ఉంది. ఎక్కడా నా దగ్గర రాగద్వేషాలు లేకుండా సమర్థులైన అభ్యర్థులకే సీట్లు ఇస్తున్నాం. మీలో కూడా కార్యకర్తలు గుర్తుపెట్టుకోవాలి, అక్కడక్కడ నాయకత్వం లేకపోతే ఇబ్బందులు వస్తున్నాయి తప్ప, నాయకత్వం బాగా ఉంటే దానికి కావలసిన సమర్థులకు తప్ప వేరే వాళ్ళకు నేను సీట్లు ఇవ్వలేదని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది, వాళ్ళ అభ్యర్థుల ఎంపిక చూశారు, బిడ్డింగ్ పెట్టారు. ఒకసారి పోటీ చేసిన వాడు రెండోసారి పోటీ చేయడు, ఎందుకంటే జోబీలు ఖాళీ అయిపోతాయి, దివాలా తీస్తారు. రెండోది కూడా మీరు చూస్తే ఎక్కువ ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళకి సీట్లు ఇస్తారు వాళ్ళు. నేను ఆలోచించాను, మొన్న చూశాను, ఒక అతను 5 కోట్లు ఇస్తానంటే వాడికి ఇస్తానంటారు, ఇంకొక అతను 10 కోట్లు అంటే అతను రమ్మంటారు, ఇంకొకటి 20 కోట్లు ఇస్తానంటే వానికి ఇస్తారు. అంటే రాజకీయాల్ని వేలం ద్వారా డబ్బులు వసూలు చేసే పరిస్థితికి వస్తున్నారంటే ఇదెక్కడ రాజకీయం అని నేను అడుగుతున్నా. 40 ఏళ్లు నా రాజకీయ జీవితం. హేమాహేమీలు పైన కూడా ఉన్నారు. నేను అశోక్ గారు మొట్టమొదటిసారిగా అసెంబ్లీలో ఎంటర్ అయ్యాం. ఆ రోజు నేను కాంగ్రెస్ వేరే పార్టీలో ఉన్నా, ఆయన వేరే పార్టీలో ఉన్నా, ఎంటర్ అయ్యాం. అప్పటి నుంచి నేను రాజకీయం చూశాను. ఇంత దివాలా కోలు రాజకీయం ఎక్కడా లేదు. అది ఈ కోడి కత్తి పార్టీతోనే ప్రారంభమైందని మరొకసారి తెలియజేస్తున్నా. విలువలు లేని పార్టీ, నాయకత్వం
స్వార్థం తప్ప ఇంకోటి లేని నాయకత్వం. నేను అందుకని ఈరోజు నేను చూశాను మిమ్మల్ని అందరినీ. 37 సంవత్సరాలుగా పార్టీని గెలిపించింది మీరే, జెండా మోసింది మీరే, త్యాగాలు చేసింది మీరే. అందుకే నేను చెప్తున్నా, ఒక కుటుంబ పెద్దగా 65 లక్షల మంది సైన్యం ఉండే ఏకైక పార్టీ భారతదేశంలో ఒక్క తెలుగుదేశం పార్టీని. ఎన్నో త్యాగాలు చేశారు. త్యాగాలకు మారు పేరు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. ఇంకో పక్క ప్రజలకు సేవ చేయడానికే మీరు రాజకీయాల్లోకి వచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు దానికి రాలేదు. ఎక్కడైతే ఇక్కడికి వచ్చి డబ్బులు వసూలు చేసుకుని ముందు డబ్బులు ఖర్చు పెట్టి తర్వాత మళ్ళా డబ్బులు వసూలు చేయడానికి సిద్ధపడుతున్నారు. రాష్ట్రాన్ని లూటీ చేయడానికి బందిపోట్లు వస్తున్నారు తమ్ముళ్ళు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. నేను అడుగుతున్నా మిమ్మల్ని, అలాంటి బందిపోట్లని మన రాష్ట్రంలోకి రానిస్తావా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంకొక పక్కన మనకు ఒక సమర్థవంతమైన నాయకత్వం ఉంది. సేవామిత్ర అందరూ వచ్చారు. 100 ఓట్లకు సేవామిత్ర పెట్టుకున్నాం. బూత్కి బూత్ కమిటీ వేసుకున్నాం, కన్వీనర్ పెట్టుకున్నాం. 8 నుంచి 10 బూతులకి ఒక ఏరియా కోఆర్డినేటర్ని పెట్టుకున్నాం. ఇంకో పక్కన ఉదయం కూడా నేను ఫోన్లో మాట్లాడాను, టెలికాన్ఫరెన్స్లో మాట్లాడాను. 50,000 మంది కార్యకర్తలతో బూత్ కమిటీ కన్వీనర్కు టెలికాన్ఫరెన్స్లో మాట్లాడి ఏకైక పార్టీ ప్రపంచంలో ఒక్క తెలుగుదేశం పార్టీ, వేరే పార్టీ ఎక్కడా లేదు. ఆ తర్వాత మీరు కూడా, నేను మిమ్మల్ని ఫోన్లో తీసుకుంటే మీ ఫోన్ నుంచి సేవామిత్రను కూడా మీరు ఫోన్లో తీసుకుంటున్నారు. అంటే దగ్గర దగ్గర 4 లక్షల మందితో మనం మాట్లాడుకుంటున్నాం. నా ఆలోచన, మీ ఆలోచన, నా సమర్థత, మీ సమర్థత యూనిఫామ్గా తీసుకుపోవాలని చెప్పి నేను ఆలోచిస్తున్నా. టెక్నాలజీ ఉపయోగించాం. ఇప్పటికే మీరు చూశారు, అభ్యర్థుల ఎంపిక చాలా శాస్త్రీయంగా చేస్తున్నాం. రాష్ట్రం అంతా నేను ఒకటే ఆలోచించాను, 5 సంవత్సరాల పార్టీకి ఎవరెవరు ఎలాంటి సేవలు అందించారు. అదే సమయంలో ఇంకో పక్కన IVRS కొట్టాను. మొత్తం మీకు అందరికి కూడా నా ఫోన్లు వస్తా ఉంటే వచ్చాయా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏమమ్మా వచ్చాయని మిమ్మల్ని అడుగుతున్నా. అందరికీ ఫోన్లు చేస్తున్నా. మీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ పనితీరు ఎట్లుంది, మీ ఇన్ఛార్జ్ పనితీరు ఎట్లుంది, అందరి విషయాలు అడుగుతున్నా. ప్రభుత్వంలో ఒకప్పుడు పనితీరుకు బేరీ చేసుకొని ఇచ్చాను. మళ్ళీ క్వాలిటేటివ్ డేటా కూడా సంపాదిస్తున్నా. ప్రజాభిప్రాయాన్ని ఎక్కడికక్కడ ప్రజల్లోకి వెళ్ళి వాళ్ళ అభిప్రాయాలు కూడా తీసుకుని, నా ఆలోచన ఒకటి, 1924కి 5 సంవత్సరాలకు ఒక టీమును పెడుతున్నాం. మనం బిడ్డింగ్ పెట్టలేదు. డబ్బులు ముఖ్యం కాదు, సేవ ముఖ్యం. తెలుగుదేశం పార్టీ సేవకు మారు పేరని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. అదే సమయంలో పార్టీ ఒకటే ఆలోచిస్తున్నాం, సమర్థవంతమైన నాయకత్వం కావాలి, నీతివంతంగా ఉండాలి, కార్యకర్తలకు అందుబాటులో ఉండాలి, ప్రజలకు సేవ చేసే నాయకత్వం కావాలి. మళ్ళీ గెలవాలి. గెలవకపోతే మళ్ళీ దుర్మార్గులు రాష్ట్రం మీద పడితే, అసలు బందిపోట్లు వస్తే ఏమవుతుందో రాష్ట్రం అని నా ఆలోచన తప్ప ఇంకోటి కానీ కాదని మా కార్యకర్తలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. మీరందరూ నన్ను అర్థం చేసుకుంటున్నారు. నేను ఎక్కడా రాగద్వేషాలు లేవు. పార్టీలో ఉండే నాయకత్వాన్ని గౌరవించాలనుకుంటున్నాను. అక్కడక్కడ మన పార్టీలో కొంతమంది పెద్దవాళ్ళైనప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా గౌరవిస్తున్నాను. వాళ్ళు సమర్థవంతులుగా ఉంటే, సేవాభావం ఉంటే,
దాంట్లో తప్పు లేదు. అదే సమయంలో సర్వీస్ మీద నేను ఎక్కడ రాజీ పడడం లేదు. మన నాయకుడు నందమూరి తారక రామారావు గారు ఒక్క మాట చెప్పారు, సమాజమే దేవాలయం, పేదవాళ్లే దేవుళ్ళని చెప్పిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. మన పార్టీ సిద్ధాంతకర్త అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆ రోజు తెలుగువారి ఆత్మ గౌరవాన్ని ప్రపంచం మొత్తం చాటి చెప్పిన నాయకుడు ఎన్టీఆర్. ఆయన పెట్టిన శుభ సందర్భం, శుభ లగ్నం. ఈ పార్టీని ఎవ్వరూ ఏమీ చేయలేరు. ఎవరైనా మన పార్టీని దెబ్బతీయాలంటే వాళ్లే దెబ్బతింటారు తప్ప ఏ శక్తి, ఏ వ్యక్తి ఎవరు ఏమీ చేయలేరని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. నేను మీ అందరికీ పేదరికం లేని ఆరోగ్యకర ఆనందదాయక రాష్ట్రం ఏర్పాటు చేయాలని ఒక సంకల్పాన్ని పెట్టుకున్నాను. అందుకని దీని మీద మనం రాత్రింబగళ్ళలో కష్టపడ్డాం. అందుకని ఒక ఆత్మ గౌరవమే కాదు, ఆత్మవిశ్వాసంతో ముందుకు పోదామని నేను మీకు అందరికీ పిలిపించాను. ఆనాడు ఎన్టీ రామారావు గారు కేంద్రం పైన పోరాడారు, రాజీ లేని పోరాటం చేశారు. ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీసి నెల రోజులు తర్వాత మళ్లీ ముఖ్యమంత్రి అయిన వ్యక్తి మన నాయకుడు ఎన్టీ రామారావు గారు. ఈరోజు మనం చూస్తున్నాం, నేను కూడా గట్టిగా పోరాడుతున్నాను. రాజీ లేదు, విభజన జరిగింది, హేతుబద్ధత లేదు. మనం చాలా ఇబ్బందులు పడ్డాం. 60 సంవత్సరాలు హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టాం, కష్టపడ్డాం. కడాను విభజన అయిన తర్వాత కట్టుబట్టలతో అమరావతికి వచ్చాం. చెబుతున్నామంటే చేలిపైకి ఎత్తండి. ఓకే. అదే మారిగా మా ఆడబిడ్డలకి డాక్రా సంఘాలు నేనే పెట్టాను. 50% జనాభా వాళ్ళకు ఆత్మవిశ్వాసం పెంచాలని, ఆత్మ గౌరవం ఇవ్వాలని ముందుకు పోయాను. అందుకనే ఈరోజు ఆడబిడ్డలను చూడండి, పసుపు కుంకుమ తీసుకొచ్చాను. 2 విడతలుగా 10,000 రూపాయలు ఇచ్చాం. ఒక అన్నగా ఏ చెల్లెలు ఈ రాష్ట్రంలో కష్టపడకూడదని రాత్రింబగళ్ళు పనిచేసింది నేనని మా చెల్లెమ్మలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. రాష్ట్రంలో ఉండే 1 కోటి మంది మా చెల్లెళ్ళు ఆలోచించాలి. మీకోసం వంట గ్యాస్ కనెక్షన్ ఇచ్చాను, మీకోసం మరుగుదొడ్లు కట్టించాను, మీకోసం ఉద్యోగాల్లో రాజకీయాల్లో 33% రిజర్వేషన్లు పెట్టించాను. ఇప్పుడు పసుపు కుంకుమ కింద 20,000 రూపాయలు 2 విడతలుగా ఇచ్చాను. వడ్డీ లేని రుణాలు ఇస్తున్నాను. అన్ని ఆస్తులు మీ పేరుతోనే ఇచ్చాను. నేను అడుగుతున్న ఆడబిడ్డలందరినీ, అన్నను గెలిపించండి. నేను ఒక అన్నగా మీకున్నా. ఎల్లప్పుడూ మా ఆడబిడ్డల, మా చెల్లెళ్ల సౌభాగ్యం చూసే నేతగా చిరస్థాయిగా ఉంటానని మరొకసారి మీకు తెలియజేస్తున్నా. ఈ విషయాన్ని మీరు చెప్పాలి. అన్న నిలబడినప్పుడు చెల్లెళ్ళు పనిచేస్తారు. అలాంటి చెల్లెళ్ళందరికీ మీరు పిలిపివ్వాలి. ఏమ్మా మీ అన్న నిలబడ్డాడు, మీరు కూడా పనిచేయాలి. మీకోసం మీ అన్న పనిచేసి మీ అన్న నిలబెట్టిన అభ్యర్థుల్ని గెలిపించాలని మీరు అడగాలి. వ్యవసాయం, నేను కూడా ఒక రైతు బిడ్డ, రైతు కుటుంబంలో పుట్టా. వ్యవసాయం చేసిన వ్యక్తిని, వ్యవసాయం తెలిసిన వ్యక్తిని. అందుకే ఈరోజు రైతులను ఆదుకోవడానికి రుణమాఫీ 24,500 కోట్లు ఇచ్చాం. నిన్ననే అన్నదాత సుఖీభవ 2 హెక్టార్లుంటే కేంద్రం ఇచ్చింది. చాలా తక్కువ 6,000 రూపాయలు. మనం దానికి అదనంగా 9,000 ఇచ్చాం. ఇంకో పక్క 2 హెక్టార్లు పైనున్న 10,000 రూపాయలు చొప్పున ప్రతి ఒక్క రైతుకి ఇచ్చాం. ఇది దేశంలో ఎవ్వరూ ఇవ్వలేదు. అలాంటిది ఇచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీది. మీరు రైతులకు చెప్పాలి,
రైతు పెద్దన్న మీకు చెప్పమన్నాడు. వ్యవసాయాన్ని బాగు చేశాడు, ఇంకా బాగు చేస్తాడు. మీరు రైతు పెద్దన్న కోటేయమని ఆయన అభ్యర్థిగా మేము వచ్చామని మీరు చెప్పే పరిస్థితి రావాలి. ఏం తమ్ముళ్ళు చెప్తున్నారా? ఉండు కాసేపు మాట్లాడతా, లాస్ట్ మాట్లాడు, కూర్చో. ఇప్పుడు మీరు ఆ మాట చెప్పి వాళ్ళని కూడా సన్నాయత్తం చేయాలి. ఈరోజు ఇంకో పక్క ఒంటరి మహిళలకు పింఛన్ ఇచ్చాం. అదే మరిగా మీరు చూస్తే ట్రాన్స్జెండర్కు పెన్షన్లు ఇచ్చాం. తమ్ముళ్ళు గమనండి, ఎవరది తీయండి, మళ్ళీ మాట్లాడదాం. వదిలిపెట్టండి, నో స్లోగన్స్. క్రమశిక్షణ కార్యకర్తలుగా వార్నింగ్ ఇస్తున్న గమన కూర్చోవాలి. ఇది కుటుంబ వ్యవహారం. ఎవరన్నా ఉంటే అక్కడ చెప్పండి, కానీ స్లోగన్స్ ఇవ్వడం కరెక్ట్ కాదు. కూర్చోండి గమనం. అదే మరిగా అందరికీ కోరికలు ఉన్న ఎమ్మెల్యేలు కావాలని, కానీ సామాజిక న్యాయం పాటించాలి. ఇంకో పక్క అందరినీ మెరిట్ ప్రకారం అభ్యర్థులకు ఇవ్వాలి. ఏదో 10 మంది వస్తే ఇవ్వలేం. ఎక్కడికెక్కడ సేవాభావం, ఇంకో పక్క సామాజిక న్యాయం గెలిపే లక్ష్యంగా మనం ముందుకు పోతున్నాం. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలతో మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. జిల్లా వెనుకబడి ఉంది. నాయకత్వం కూడా మీరు తయారు కావాలి. సమర్థవంతమైన నాయకత్వం వస్తే తప్ప మనం అనుకున్న పనులు ఇక్కడ జరగవు. ఈరోజు ఆటో డ్రైవర్లు ఉన్నారు, ట్యాక్సీ డ్రైవర్లు ఉన్నారు. డ్రైవర్లకు మీరు చూస్తే మోటార్ వెహికల్ ట్యాక్సేషన్ రద్దు చేశాం. ఇంకో పక్కన పెద్ద ఎత్తున డ్రైవర్లందరికీ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ కూడా మనమే కడుతున్నాం. సాధికార వ్యవస్థ పెట్టాం, వాళ్ళని ఆదుకుంటున్నాం. నేను అందుకనే ఒక మాట చెప్పాను డ్రైవర్లందరికీ, మీరు ఏ విధంగా అయితే ప్యాసింజర్ని సురక్షితంగా గమ్యాన్ని చేరుస్తున్నారో, ఈ రాష్ట్రాన్ని గమ్యం చేర్చడం కోసం ప్రతి ఒక్కరికి ఒక డ్రైవర్గా నేను పనిచేస్తున్నానని, నేనే నెంబర్ 1 డ్రైవర్ అని నేను చెప్పాను. వాళ్ళల్లో కూడా స్ఫూర్తి తీసుకురావాలి. పిల్లలున్నారు, 5 లక్షల మందికి 2,000 రూపాయలు చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తున్నాం. నేను అడుగుతున్నా, దేశంలో ఎక్కడన్నా ఇలాంటి కార్యక్రమాలు ఉన్నాయని. దీనికంటే మెరుగైన అస్త్రాలు మీకు ఏం కావాలని అడుగుతున్నా. ఈ నెలకి, పోయిన నెల, ఈ నెల 6,000 రూపాయలు డాక్రా సంఘాలకు డబ్బులు ఇచ్చాం. మళ్ళీ ఏప్రిల్లో 4,000 రూపాయలు ఇస్తున్నాం. అన్ని అకౌంట్లో ఏప్రిల్లో మన వాళ్ళ రైతులకు కానీ అందరికీ మనం చెప్పిన డబ్బులు ఆటోమేటిక్గా వస్తాయి. ఇది వచ్చిన తర్వాత తమ్ముళ్ళు ఎన్ని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేశాం. ఆహార భద్రత ఇచ్చాం. అదే మరిగా పండుగలకు కానుకలు ఇచ్చాం. ఇంకో పక్క చంద్రన్న బీమా పెట్టి 5 లక్షల రూపాయలు కనీసం అమ్మ నాన్న కూడా ఇవ్వలేరు, తోబుట్టువులు ఇవ్వలేరు. నేను ఇచ్చానంటే అది పేదవాళ్ళ పట్ల నాకుండే అభిమానం అని మరొక్కసారి తెలియజేస్తున్నా. మళ్ళీ వాళ్ళని కూడా ఆదుకున్నాను. పీఆర్సీ 43% ఫిట్మెంట్ ఛార్జీలు ఇచ్చాను. నిన్నే రెండో పీఆర్సీకి మళ్ళీ 20% ఇంటీరియం ఇచ్చాను. మీరు ఏఎన్ఎంలు కానీ, అదే మరిగా మీరు చూస్తే హోమ్ గార్డ్స్ కానీ, విఆర్ఓలు కానీ, అదే మరి ఇంకో పక్క ఆశా వర్కర్లు కానీ, గ్రామంలో ఉండే అందరికీ జీతాలు బాగా పెంచాను. కింద నుండే వాళ్ళకి ఎక్కువ జీతాలు పెంచాను. 2 రెట్లు 3 రెట్లు పెంచాం. వాళ్ళు కూడా కుటుంబాలు ఉన్నాయి, వాళ్ళని ఆదుకోవాలని ముందుకు పోయాం. పోలీసుల్లో మీరు చూస్తే చాలా మందికి ప్రమోషన్లు ఇచ్చాం. ఎవరిని కూడా అసంతృప్తిగా నేను పెట్టలేదు. అందరికీ న్యాయం చేసిన పార్టీ ఈ తెలుగుదేశం పార్టీ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మీరు గ్రామాలకు పోతున్నారు, దర్జాగా సిమెంట్ రోడ్లు వేసాం. ఒకప్పుడు ఎక్కడ చూసినా రోడ్లన్నీ గుంతలు. ఒకప్పుడు కాంగ్రెస్ హయాంలో మీరు చూస్తే డెలివరీ కావాలంటే హాస్పిటల్ కూడా పోయే పని లేదు.
హాస్పిటల్ తీసుకుపోయే లోపలనే దారిలోనే డెలివరీ అయిపోయేది. అలాంటి రోడ్లు ఈరోజు నేను అడుగుతున్న ఊర్లో కూడా మట్టి లేదు, వర్షాకాలం బురద లేదు, ఎండాకాలం దుమ్ము లేదు. అలాంటి బ్రహ్మాండమైన రోడ్లు 25,000 కిలోమీటర్లు వేసి చరిత్ర సృష్టించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఎల్ఈడి బల్బులు పెట్టాం, అన్ని గ్రామాల్లో చేశాం. ఇది ఒక వినూత్నమైన ఆలోచన. రూపాయి ఖర్చు లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆలోచన రమ్మంటే ఎవరు జోబులు కొట్టాలి, ఎవరు ఏటీఎంలు కొట్టాలి, ఎక్కడ దోపిడీ చేయాలి, ఇలాంటి ఆలోచనలు వస్తాయి. అదే మనం ఇన్నోవేషన్ కింద ఈరోజు బల్బులన్నీ ఎల్ఈడి బల్బులు మార్చాం. చాలా సంతోషం. నాకు ఒక్క పైసా ఖర్చు పెట్టలా. ఇప్పుడు పెట్టే డబ్బుల్లో 30% పొదుపు చేశాం. ఆ డబ్బులు మిగిల్చుకుని ఎల్ఈడి బల్బులు పెడితే 10 సంవత్సరాలు అన్ని గ్రామాల్లో స్ట్రీట్ లైట్స్ అన్ని ప్రైవేటుకి ఇచ్చి బ్రహ్మాండంగా వెలిగే పరిస్థితి తీసుకొచ్చాం. అదే తెలుగుదేశం పార్టీ చూపించిన స్ఫూర్తి, మనకుండే ఆలోచన. ఇంకో పక్కన గ్రామాల్లో మరుగుదొడ్లు కట్టాం, ఇండ్లు కట్టాం, పరిశుభ్రమైన గ్రామాలుగా తయారు చేశాం. ఇంటింటికి రాబోయే రోజుల్లో ఇప్పటికే చాలా వరకు ఇచ్చాం. 10 లక్షల వరకు వచ్చాయి. 149 రూపాయలకి ఫైబర్ గ్రిడ్ ద్వారా 15 MBPS ఏదైతే ఉందో MBS ఏదైతుందో దాన్ని మీకు కనెక్షన్ ఇచ్చాం. అంటే ఫైబర్ గ్రిడ్లో ఇచ్చాం. 200 ఛానల్స్ వస్తాయి. నాలెడ్జ్ మొత్తం మీ ఇంటికి తీసుకొచ్చాం. ఇలాంటి వినూత్నమైన కార్యక్రమాలతో ఈ ప్రభుత్వం ముందుకు పోయాం. మన పిల్లలు చదువుకోవాలంటే స్కూల్స్లో డిజిటల్ క్లాస్ రూమ్స్ పెట్టాం, వర్చువల్ క్లాస్ రూమ్స్ పెట్టాం. భవిష్యత్తులో నాకు అనుమానమే లేదు, మన పిల్లలు ప్రపంచ స్థాయికి రీచ్ అవుతారు. తెలివితేటల్లో ప్రపంచంలో ఎవరు కూడా మనతో పోటీ పడలేరని మరొకసారి తెలియజేస్తున్నా. ఇవన్నీ చేసిన తర్వాత కరెంటు విషయం మీరు చూశారు. ఎంత ఒకప్పుడైతే 2004లో మిగులు కరెంటు సాధించాం. 2014లో రాష్ట్రం విడిపోయిన తర్వాత 22 మిలియన్ యూనిట్లు కరెంటు కొరత. తాగడానికి నీళ్ల కోసం కిలోమీటర్లు తరబడి నడిచేవారు. అలాంటి ఇబ్బందులన్నీ లేకుండా చేశాం. ఏ ఇబ్బంది లేదు. కడాన ఫేర్ ప్రైస్ షాప్ డీలర్లకు కూడా ఇబ్బంది లేకుండా మనం చేశాం. కేజీ బియ్యం రూపాయికి ఇస్తే ఆ రూపాయి ఫేర్ ప్రైస్ షాప్ డీలర్కే ఇచ్చాం. వాళ్ళ కమిషన్ కిందనే ఇచ్చాం. అంటే ఉచితంగా ఈరోజు బియ్యం ఇవన్నీ మీకు ఇచ్చే పరిస్థితి వచ్చింది. ఈరోజు ఒక నెంబర్ ఆఫ్ ప్రోగ్రామ్స్ మీరు చూస్తే 1-2 కాదు, గురుకుల పాఠశాలలు పెద్ద ఎత్తున పెట్టాం. ఇంకో పక్కన డైట్ ఛార్జెస్ గణనీయంగా పెంచాం. ఉపకార వేతనాలు పెంచాం. చంద్రన్న పెళ్లి కానుక, దుల్హాన్ ఇవన్నీ ఇచ్చాం. రేషన్ కార్డులు అయితే 1,47,00,000 ఇచ్చాం. అదే మరి సంక్రాంతి కానుకలు ఇవన్నీ ఇచ్చాం. పసుపు కుంకుమ వడ్డీ లేని రుణాలు ఇచ్చాం. ఇంకో పక్కన ఎస్హెచ్జికి బ్యాంకు లింకేజ్ రుణాలు చూస్తే 67,500 కోట్లు ఇచ్చి ఎక్కడికక్కడ వడ్డీ లేని రుణాలు ఇచ్చాం. ఎన్టీఆర్ విద్యోన్నతి ప్రపంచం మొత్తం పంపిస్తున్నాం. నైపుణ్యం పెంచుతున్నాం. ఇంకో పక్క ఎస్సీ ఎస్టీ కాపు అన్నిట్లో కూడా పెద్ద ఎత్తున రుణాలు ఇప్పించాం. పేదరికంపై గెలుపులో ఆదరణ 2 పెట్టి ఆధునిక పనిముట్లు ఇచ్చాం. దీపం ఇచ్చాం. కమ్యూనిటీ భవనాలు కట్టాం. ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు కానీ, చంద్రన్న బీమా కానీ ఇవన్నీ మనం ఇచ్చాం. ఇప్పుడు నేను మా తమ్ముళ్ళని అడుగుతున్నా, యుద్ధానికి పోయేటప్పుడు ఒక సైనికుడికి ఇవ్వాల్సిన తర్ఫీదు ఇస్తూనే మీకు ఎన్ని ఆయుధాలు ఇవ్వాలనో అన్ని ఆయుధాలు ఇస్తున్నాం. ప్రజలందరూ మనతోనే ఉన్నారు. మీ పని వాళ్ళందరినీ చైతన్యవంతులు చేసి అవతల పార్టీకి డిపాజిట్ గల్లంతయ్యేడుగా చేయగలిగితే వాళ్ళ గుణపాఠం అవుతుంది. ఇంకో పక్కన ఈరోజు మన పార్టీని చూస్తున్నారు. ఒక పద్ధతి ప్రకారం పనిచేస్తున్నాం. ఒకప్పుడు తీవ్రవాద సమస్య, ముఠా కక్షలు,
ఇంకో పక్క కమ్యూనల్ వైలెన్స్ కూడా పూర్తిగా కంట్రోల్ చేశాను. ఆ రోజు మీరు చూస్తే నేను తీవ్రవాద సమస్య పైన పోరాడినప్పుడు నా మీద 24 క్లేమోర్ మైన్స్ కూడా ఆపరేట్ చేసి నన్ను చంపాలని ప్రయత్నం చేస్తే సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి నన్ను కాపాడాడు తప్ప ఇంకోటి కాదని కూడా మీకు తెలియజేస్తున్నా. నా ద్వారా ఈ పనులు చేయాలనే ఉద్దేశంతోనే కాపాడాడు. ఒకప్పుడు ఎక్కడా రౌడీయిజం లేదు, రౌడీలు అనేవాళ్ళు లేరు. 5 సంవత్సరాలు మీరు ప్రశాంతంగా బతికే పరిస్థితి తీసుకొచ్చాను. రాష్ట్ర ప్రజానీకం గుండె మీద చేయబెట్టుకుని ఆనందంగా విశ్రాంతి తీసుకునే పరిస్థితి తీసుకొచ్చాం. మీ ఆస్తులకు రక్షణ ఇచ్చాం. మీ పిల్లల భవిష్యత్తుకి భరోసా ఇచ్చాం. నిన్న మీరు చూడండి, జగన్మోహన్ రెడ్డి ఇంట్లో ఎక్కడ జరిగింది? పులివెందల్లో. ఎవరు? వాళ్ళ చిన్నాన్ని వివేకానంద రెడ్డి దారుణంగా ఇంట్లోనే చంపేశారు. ఇంట్లో చంపేసిన తర్వాత మీరు అర్థం చేసుకోవాలి, ప్రతి ఒక్క ఇంట్లో చర్చ కావాలి. 5:30 గంటలకు పిఏ అక్కడికి వెళ్తాడు, వెళ్ళి తలుపు కొడతాడు. తలుపు తీయరు. తీయకపోతే కూర్చొని పేపర్ చదువుకుంటూ వాళ్ళు చెప్పిన వర్షన్ ప్రకారం ఒక అర్ధ గంటలో పని మనిషి వస్తుంది. పని మనిషి వచ్చిన తర్వాత అప్పటికి కూడా లేకపోతే వెనక పోయి చూస్తారు. వెనక చూసిన తర్వాత తలుపు తెరిచింది కాబట్టి లోపలికి వెళ్తారు. బెడ్రూమ్లు లేకుండా బాత్రూంలోకి వెళితే అతి దారుణంగా మనిషి చంపబడి రక్తపు మడుగుల్లో మనిషి ఉంటాడు. వాళ్ళు చెప్పిన దాని ప్రకారం చేయబెట్టి చూసి పల్సస్ కూడా లేవు, చనిపోయాడు నిర్ధారణకు వస్తారు. అక్కడి నుంచి ఫోన్ చేసి చెప్తారు. అది చెప్పిన తర్వాత మీరు చూశారు ఆ ఫోటోలు, భయంకరమైన ఫోటోలు. నెత్తిన పగిలిపోయింది, గొడ్డళ్ళు కానీ అలాంటి మారణాయుధాలు వాడారు. మెదడు కూడా బయట వచ్చింది. చూస్తేనే భయం వేస్తుంది. అంత దారుణంగా హత్య జరిగింది. ఇంట్లో 2 లీటర్లు రక్తం కూడా ఉందని అతనిచ్చిన రిపోర్ట్లో ఇస్తారు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి నాటకం చూడండి. 9:15 నిమిషాలకు ఇదే టీవీ ఇక్కడే ఉంది సాక్షి, అది అసాక్షి. ఏమని ఇచ్చారు? మీరిచ్చిన సమాచారం గుండెపోటుతో చనిపోయాడని ఇచ్చారు. చనిపోయింది 5:30-6 గంటలకు ఐడెంటిఫై చేశారు. 6:30 గంటలకు వీళ్ళందరూ వెళ్ళారు. ఇంట్లో వాళ్ళందరూ, బంధువులందరూ వెళ్ళారు. వెళ్ళి చూసిన తర్వాత దారుణంగా తల నరికి చంపితే మెదడు బయట వస్తే ఒళ్ళంతా గాయాలుంటే మీరు సహజ మరణం కింద, హార్ట్ అటాక్ కింద చిత్రీకరిస్తారా? మీరు నేను అడుగుతున్నా, ఏమమ్మా అర్థమైందా మీకు అని అడుగుతున్నా. ఇది ఇంట్లో దొంగల పని అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. చంపేసిన తర్వాత పోలీసులు నేను అడుగుతున్నా, మిమ్మల్ని ఎవరన్నా మీ ఇంట్లో ఒక హత్య జరిగితే మీరు అక్కడ రక్తాన్ని కడిగేస్తారా? రూము కడగతారా? మీరు అడుగుతున్నా మిమ్మల్ని. ఏం చేస్తారు? ఒక బాధ్యతగా పోలీసులకు ఇన్ఫార్మ్ చేస్తారు. పోలీసులు వస్తారు, పంచనామా చేస్తారు, అన్ని కూడా సాక్ష్యాలు సేకరిస్తారు. అక్కడి నుంచి దర్యాప్తు ప్రారంభిస్తారు. అలాంటిది బాత్రూమ్ నుంచి డెడ్ బాడీని బెడ్రూమ్లో తీసుకొస్తారు. రూమ్ అంతా క్లీన్ చేస్తారు, శుభ్రంగా బెడ్షీట్లు మార్చేస్తారు. తర్వాత పోలీసులు వచ్చి గట్టిగా కాదు మీరు ఇవన్నీ చేయొద్దంటే అప్పుడు అక్కడికి వదిలిపెడతారు. అక్కడి నుంచి బలవంతంగా శవాన్ని హాస్పిటల్కి వీళ్ళే తీసుకెళ్తారు. మీరెవరు తీసుకుపోవడానికని నేను అడుగుతున్నా. ఆ పని చేయాల్సింది పోలీసులు చేయాలి, శవ పరీక్ష చేయాలి, పోస్ట్ మార్టం చేయాలి. ఇవి కూడా చేయకుండా మీ ఇష్ట ప్రకారం తీసుకుపోయారంటే ఎందుకు తీసుకుపోయారని నేను అడుగుతున్నా, నిలదీస్తున్నా. ఇన్ని జరిగాయి. ఆ తర్వాత హాస్పిటల్లో ఇది హార్ట్ అటాక్ కాదు, ఇది హత్య అని చాలా గట్టిగా నిర్ధారించారు. అక్కడి నుంచి డ్రామా మారిపోయింది. నేను మర్డర్ చేశానని చెప్తారు. ఏమమ్మా విన్నారా? నేను ఆయన చనిపోతున్నాడని పోయాడంటే
హార్ట్ అటాక్తో చనిపోయాడంటే నేను సంతాపం ఇచ్చాను. నేను అమాయకుడిని. 2 గంటల తర్వాత 3 గంటల తర్వాత కాదు చంపేశారంటే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ వేసి దోషులను పట్టుకోవాలని నేను చాలా సీరియస్గా పోలీసులకి ఆదేశాలు ఇచ్చాను. దొంగలు తప్పించుకోవాలని ముందు ఆత్మహత్య హార్ట్ అటాక్ అని చెప్పి తర్వాత తెలుగుదేశం వాళ్ళు చంపేశారని గంటకు పెంచేశారు. తమ్ముళ్ళు ఎక్కడ న్యాయమో నాకు అర్థం కాల. సాయంత్రం వాళ్ళ కుటుంబం ఇస్తారు ఒక లెటరు. ఆ లెటర్లో ఏమి ఇచ్చారో మీరు చూశారు. ఎంత దారుణంగా ఇచ్చారంటే డ్రైవర్ని అర్లీగా రమ్మన్నారంట తొందరగా. వాడి కోపం వచ్చి చంపేయబోతున్నాడంట. ఆ చంపే సమయంలో ఆయన లెటర్లో సంతకం పెట్టి నన్ను చంపేస్తున్నారు అని ఒక లెటర్ పెట్టి వెళ్ళిపోయాడు ఆయన. అది ఉదయం దొరకల, సాయంత్రం దొరికింది. ఏమమ్మా ఏమంటారు తల్లి? తర్వాత నిన్న మీరు చూశారు, నేరుగా హైదరాబాద్కి వెళ్ళాడు గవర్నర్ దగ్గరికి. సిబిఐ ఎంక్వైరీ చేయాలి. ఢిల్లీలో కాపలాదారుడు ఉన్నాడు నరేంద్ర మోడీ. ఇలాంటి వాళ్ళకి కాపలా కాస్తాడు నరేంద్ర మోడీ. సిబిఐ కేసు మనం చూశారు. కోడి కత్తె కేసు విచారించింది ఎవరు తమ్ముళ్ళు? సిబిఐ, ఎన్ఐఏ. కోడి ఆ పేరునంగానే మీకేమనిపిస్తుంది? కోడి కత్తి. దానికి ఎన్ఐఏ అంటే విదేశాల్లో టెర్రరిస్టుల పైన విచారణ చేసే సంస్థ పైన విచారణ. ఇది ఒక డ్రామా. ఎందుకు? వీళ్ళ డ్రామా బయటపడింది, వాస్తవాలు బయట వచ్చాయి, అపహాస్యం అయిపోయారు, తప్పించుకోవాలి. అందుకే ఎన్ఐఏ ఇప్పించారు. వాళ్ళు అదే రిపోర్ట్ ఇచ్చారు. మన పోలీసులు ఇచ్చిన రిపోర్ట్ని నిర్ధారణ చేశారు. ఇప్పుడు ఏమంటారు కోడికత్తి పార్టీ అని నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ. నేను అడుగుతున్నా ఒక విషయం మీరు చూడండి. ఈ పార్టీ తప్పుడు పార్టీ, తప్పుడు ఆలోచనలు ఉండే పార్టీ. మొత్తం రాష్ట్రంలో దొంగతనాలు చేసేవాళ్ళు, డెకాయిట్లు చేసేవాళ్ళు, లూటీ చేసేవాళ్ళందరూ ఆ పార్టీలో చేరిపోతున్నారు. ఇది ఎక్కడ న్యాయం అని నేను అడుగుతున్నా. మొన్న మీరు చూశారు హైదరాబాద్లో ఆడ కేసీఆర్ తమ్ముళ్ళు మీతో సమానంగా మీ మారిగానే కూర్చున్న వ్యక్తి ఈరోజు నా మీద పెత్తనం చేస్తున్నాడు. ఒకప్పుడు నా దగ్గర పనిచేశాడు కేసీఆర్, అవునా కాదా? మీరు చూశారా లేదా? ఆయన ఇప్పుడు నా మీద దౌర్జన్యం. ఏదో నీకు అదృష్టం కలిసి వచ్చింది, ముఖ్యమంత్రి అయ్యావు, నేను మంత్రి పదవి ఇవ్వలేదు, మా తమ్ముడు చేసినట్టు మంత్రి పదవి ఇవ్వలేదు. అప్పుడు కూడా సామాజిక న్యాయం కోసం పోయాను. ఒకే కమ్యూనిటీకి 3 మంత్రి పదవులు లేవని నేను 2కి ఇచ్చాను కాబట్టి మళ్ళీ నీకు ఇస్తాను, డిప్యూటీ స్పీకర్ కూడా ఇచ్చా. కానీ పార్టీ పెట్టాడు, ఏదో కలిసి వచ్చింది. ఈరోజు హైదరాబాద్ బాగుందంటే ఎవరు చూపించారు ఆ చొరవ? నేను కదా. అభివృద్ధి చేసింది మనం కదా. 60 సంవత్సరాలు కష్టపడ్డాం, సర్వశక్తులు వడ్డాం, ఆదాయాన్ని పెంచాం, ప్రపంచ పటంలో పెట్టాం. ఈరోజు ఒక ఔటర్ రింగ్ రోడ్డు కానీ, ఒక ఎయిర్పోర్ట్ కానీ, ఒక సైబరాబాద్ కానీ మన ఆలోచనలు. సరే, మీకు ఆ ఆస్తులు ఆ రోజు నేను ఒకటి ఆలోచించాను, తెలుగు జాతి కోసం చేశాను. ఇప్పుడు తెలంగాణకి వెళ్ళాయి, పర్వాలేదు. భగవంతుడు నాకు ఒక శక్తి ఇచ్చాడు. కానీ ఒక 10 సంవత్సరాలు పడుతుంది. దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా తయారు చేసే శక్తి ఈ తెలుగుదేశం పార్టీకి ఉంది. 5 ఏళ్లలో చూపించాం, ఇంకొక 5 ఏళ్లలో చూపిస్తాం. ఇప్పుడు కోడికత్తి పార్టీ తెలంగాణలో కేసీఆర్తో కలుస్తారు. 3 మోడీలు ఒకటయ్యారు. ఫ్యాన్ ఇక్కడ, స్విచ్ హైదరాబాద్లో, కరెంట్ సప్లై ఢిల్లీలో. మోడీ కరెంట్ ఇవ్వకపోతే ఈ 2 పనిచేయవు. కేసీఆర్ స్విచ్ చేయకపోతే ఇక్కడ ఫ్యాన్ తిరగదు. ఏం తమ్ముళ్ళు నాటకాలు చూసారా? మొత్తం అభ్యర్థులు ఆయనే ఎంపిక చేస్తాడు, మొత్తం హైదరాబాద్లో ఉంటారు. మొన్న చూశారు హిందూజా 100 ఎకరాలు భూమి కూకట్పల్లిలో, హైదరాబాద్ నడిబొడ్డులో ఉంది.
ఆ 100 ఎకరాల భూమి 6 తీసుకోవాలనుకున్నారు. అర్బన్ క్లియరెన్స్ కింద అది ఇండస్ట్రీ ల్యాండ్. దానికి లావాదేవీలు చేశారు. 11 ఎకరాలు జగన్మోహన్ రెడ్డి డిమాండ్ చేశాడు. 11 ఎకరాలు ఇవ్వడానికి ఒక స్కెచ్ తయారు చేశారు. హిందూజానే డబ్బులు ఇస్తాడు ఒక కంపెనీకి, హిందూ అనే కంపెనీకి. ఆ డబ్బులు మళ్ళీ నేరుగా షెల్ కంపెనీలు పంపిస్తారు. వాళ్ళు మళ్ళా ఆ డబ్బుల్ని జగన్మోహన్ రెడ్డి కంపెనీకి పంపిస్తారు. ఏం వ్యాపారం చేయని కంపెనీ 110 రూపాయలు షేర్ వాల్యూ పెట్టి తప్పుడు లెక్కలు రాసి ఆ డబ్బులు 45 కోట్లు తీసుకొచ్చి మళ్ళా హిందూజాకి ఇచ్చి ఆ ల్యాండ్ వీళ్ళు తీసుకుంటారు. డబ్బులు హిందూజాది, ల్యాండ్ హిందూజాది. మన జగన్మోహన్ రెడ్డి తెలివి, అతి తెలివి, అడ్డంగా దొరికిపోయే తెలివని కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడు ఈడీ చెప్పారు, మొత్తం ఎస్టాబ్లిష్ చేశారు. దీనిపైన సిబిఐ ఎంక్వైరీ చేయమన్నారు. ఢిల్లీలో కాపలాదారుడు ఉన్నాడు. దొంగలకు కాపలా కాసే నరేంద్ర మోడీ ఇలాంటి నేరస్తులను కాపాడుతున్నాడు. మనం నీతి నిజాయితీగా ఉంటే మన మీద పడుతున్నాడు. ఈరోజు మీరు చూస్తే ఇలాంటి కార్యక్రమాలు, మొన్నే కేసీఆర్ మన డేటా దొంగిలిస్తాడు. తమ్ముళ్ళు, మిమ్మల్ని అందరి డేటా, మనకుండే డేటా దేశంలో ఎవరికీ లేదు. 65 లక్షల మంది కార్యకర్తలుండే పార్టీ తెలుగుదేశం పార్టీ. కంప్యూటర్ చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. సేవామిత్ర యాప్ డెవలప్ చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈ డేటా దొంగిలించి జగన్మోహన్ రెడ్డికి ఇస్తాడు. దొంగల ముఠా ఇదంతా. జగన్మోహన్ రెడ్డి మీకు ఫోన్లు చేస్తాడు మన డేటా చూసుకొని. ఎవరైనా కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫోన్ చేస్తే తిట్టండి, చెప్పండి నీకు బుద్ధి లేదు, సిగ్గు లేదు, మీకు లజ్జ కూడా లేదు, ఫోన్ చేయొద్దని గట్టిగా చెప్పమని మా కుటుంబ సభ్యులకు చెప్తున్నా. ఇదంతా దొంగ డేటా. అది అయ్యింది. మొన్న చూశారు ఎంత తెలివైనవాడంటే ఈ జగన్మోహన్ రెడ్డి. ఇంకొక బీహారీ ఒక అతను ఉన్నాడు, పీకే. తెలుసా తమ్ముళ్ళు? అతను ఈయనక కన్సల్టెంటు, ఆయనే అడ్వైజరు, ఇంటర్వ్యూ కూడా ఆయనే. జగన్మోహన్ రెడ్డి ఒరిజినాలిటీ ఎంత ఉందంటే పీకేనే అభ్యర్థులు ఫైనలైజ్ చేస్తాడు, పీకేనే అభ్యర్థులతో మాట్లాడతాడు, కార్యకర్తలతో మాట్లాడతాడు. కడాని ఈయనేం చేస్తాడో నాకైతే అర్థం కాల. ఊర్లు తిరుగుతూ, రోడ్డు తిరుగుతూ ఫ్యాషన్ వాక్ చేస్తాడు. ఒక 2 గంటలు తిరగడం, 4 గంటలు రెస్ట్ తీసుకోవడం, అది వీళ్ళు చేసే పని. ఆయన ఒక సజెషన్ ఇచ్చాడు ఈయనకు, తెలుగుదేశం ఓట్లన్నీ తీసేయమని. 9 లక్షల ఓట్లు తీసేయడానికి ఫామ్ 7 ఇచ్చారు. అడ్డంగా దొరికిపోయారు. మా తమ్ముళ్ళు చాలా తెలివైన వాళ్ళు, ఇమ్మీడియట్గా నాకు చెప్పారు, అక్కడి నుంచి పట్టుకున్నాం. ఇప్పుడు 9 లక్షల ఓట్లు తీసేయడానికి ఎవరైతే ప్రయత్నం చేశారో వాళ్ళు శిక్షపరంగా నేరస్తులు. తప్పకుండా వాళ్ళను కూడా జైలుకు పంపించే వరకు వదిలిపెట్టమని వాళ్ళని పనిష్ చేస్తామని మనం ముందుకు పోవాలి. ఏమమ్మా, ఏం తమ్ముళ్ళు, ఇలాంటి పార్టీ ఏం చేస్తుంది రేపు ఓట్లేస్తే? మీ ఇంట్లో మీరు ఉండగలుగుతారా? కాపురం ఉండగలుగుతారా? ధైర్యంగా నిద్రపోతారా తమ్ముళ్ళు? మీరు అడుగుతున్నా. మరో పులివెందలుగా రాష్ట్రాన్ని తయారు చేస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. దీనికి ఒప్పుకుంటారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంటి దొంగల పని కాదా వివేకానంద రెడ్డి గారి హత్య? ఆధారాలని తుడిచేయడం నేరం అవునా కాదా? అదే మామూలు వ్యక్తులైతే ఏం చేస్తాం? జైల్లో పెట్టరా? శిక్షించరా? అంటే నీకు రాజకీయం అడ్డం పెట్టుకుని మీరు ఒక అపోజిషన్ పార్టీ స్థాయిలో ఉండి కావాలని పోలీసులు తిడతారు, ముఖ్యమంత్రి పైన నేరం వేస్తారు, తెలుగుదేశం పైన నేరం వేస్తారు. అంటే మీరు చేసిన తప్పుడు పనుల్ని వేరే వాళ్ళపైన బురజల్లి తప్పించుకోవాలంటే
కబద్దారా జరగదు. నేనున్నంత వరకు మీ ఆటలు సాగవని మరొకసారి హెచ్చరిస్తున్నా. నరేంద్ర మోడీకి కోపం నా మీద. దేని కోపం తమ్ముళ్ళు? ప్రత్యేక హోదా ఇమ్మన్నా, విభజన చట్టంలో ఉండే హామీలను అమలు చేయమన్నాను. మన అశోక్ గారు ఉన్నారు. ఒకరోజు సాయంత్రం నేను ఫోన్ చేశాను. క్యాబినెట్లో ఉన్నారు. బయట వస్తానే ఫోన్ చేశాను. అశోక్ గారు, నరేంద్ర మోడీ మనల్ని మోసం చేస్తున్నాడు. మేమందరం ఇక్కడ కూర్చున్నాం, మంత్రులందరం మేమందరం ఆలోచించాం. ఇంకా లాభం లేదు, మనం రాజీనామా చేస్తే తప్ప, కేంద్ర మంత్రి మండలి నుంచి బయట వస్తే తప్ప మనకు న్యాయం జరగదంటే ఒక్క సెకండ్ కూడా కాదు. ఓకే సార్, మీరు నిర్ణయించారు, నేను రాజీనామా చేస్తున్నాను. 5 నిమిషాల్లో రాజీనామా పంపించారు. అది నీతి. ఇది కాపలాదారుడి యొక్క అవినీతి. ప్రధానమంత్రి, మేము నీతి నిజాయితీ కోసం, ప్రజల కోసం బ్రతుకుతున్నాం. మీ అధికారం కోసం, మీ పెత్తందారి వ్యవస్థ కోసం ఈ రాష్ట్రం పైన దాడులు చేపిస్తారా? మీరు చూశారు ఎంపీల పైన దాడులు. ఈడీ, అదే మరి సిబిఐ. మన ఎంపీ ఉన్నాడు గల్లా జయదేవ్, పార్లమెంట్లో మాట్లాడుతున్నాడు. పార్లమెంట్లో మాట్లాడుతూ ఉంటే మిస్టర్ ప్రైమ్ మినిస్టర్ అన్నాడు. అక్కడి నుంచి పిఎంఓ నుంచి ఈడీకి మెసేజ్ పోయింది. పార్లమెంట్లో ఉండగానే మళ్ళా నోటీసులు వచ్చాయి ఆయనకి, వచ్చి ఈడీ దగ్గర కనపడమని. ఎంత దౌర్జన్యమని అడుగుతున్నా. రాష్ట్రం ఏదంటే దానికి చిరునామాగా మన రాష్ట్రమే ఉంటుంది. అది ఆయన బాధ. ఆయన మన మీద దాడి చేస్తున్నాడు. డబ్బులు పంపిస్తాడు, మనుషులు పంపిస్తాడు, హైదరాబాద్లో ఉన్నందరినీ బెదిరిస్తాడు, నోటీసులు ఇస్తాడు. మనకు కూడా ఆత్మ గౌరవం ఉంది. నేను ఒకటే చెప్తున్నా, వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళండి కానీ తెలుగుదేశం పార్టీ జోలుకు వస్తే కబద్దార్ జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నా. ఈ జగన్మోహన్ రెడ్డి, కేసీఆర్ కలిసి పనిచేస్తారు. ఆయన ప్రత్యేక హోదా ఇవ్వద్దంటాడు, ఇండస్ట్రీకి ఇన్సెంటివ్స్ ఇవ్వద్దంటాడు, పోలవరం వద్దని సుప్రీంకోర్టులో అఫిడవిట్ వేస్తాడు. నేను అడుగుతున్నా, ఇలాంటి చేసి రేపు రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధి అవుతుందని అడుగుతున్నా. తెలంగాణలో కేసీఆర్ మాత్రం ఉండాలి, ఆడక్కడ అపోజిషన్ ఉండక్కర్లేదు. ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం లేకుండా ఈయనకు బాంఛన్ నీ కాళ్లకు మొక్కుతాననే వ్యక్తి కావాలి. ఆ వ్యక్తే జగన్మోహన్ రెడ్డి. నేను అందుకే అడుగుతున్నా, ఏమీ పని చేయని వ్యక్తికి 88 సీట్లు గెలిపిస్తే తెలుగుదేశం పార్టీకి ఎన్ని సీట్లు గెలిపించాలో ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉంది. 150 ప్లస్ పెట్టాం, మిషన్ 150 ప్లస్. 25 పార్లమెంట్లు రావాలి, వస్తాయా లేదా? 150 పైన 160 170 మీరే ఆలోచించాలి. ఇది ఒక చారిత్రక అవసరం, అవునా కాదా? కడాన జగన్మోహన్ రెడ్డి వాళ్ళ చిన్నాన్ని ఆయన ఇంట్లోనే చంపేసి ఆధారం లేకుండా చేయాలని ప్రయత్నం చేసే పరిస్థితికి వచ్చారు. కేసుని తప్పుడుగా రికార్డు చేసి హార్ట్ అటాక్తో చనిపోయారని ప్రపంచాన్ని నమ్మించాలనుకున్నారు. నేను ఒకటి ఆలోచించా, బద్ధ వైరం ఉండే నాయకులందరినీ కలిపాను. ఇక్కడే అశోక్ గారు ఉన్నారు, విజయనగరం రాజులు. ఒకప్పుడు బొబ్బిలి, ఇద్దరు ఒకటే ప్లాట్ఫామ్ మీద ఉన్నారు. అది తెలుగుదేశం పార్టీ చొరవ. కిషోర్ చంద్రదేవ్ గారు ఉన్నారు, శత్రుచర్ల ఇక్కడే ఉన్నారు. వాళ్ళిద్దరూ ఒకప్పుడు పక్క పక్కన జమీందారులు కొండి కొట్లాడుకుంటూ వాళ్ళందరినీ కలిపా. మన పని అందరినీ కలుపుతున్నాం. కర్నూలులో కేఈ కుటుంబం ఉంది, ఇంకో పక్కన కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారు, వాళ్ళిద్దరినీ కలిపాం.
ఆదినారాయణ రెడ్డి, రామసుబ్బారెడ్డి కలిపాను కడపలో. జేసీ దివాకర్ రెడ్డి, పరిటాల సునీత్ గారు కూడా కలిసిపోయారు అనంతపూర్లో. మన పని అందరినీ కలపడం, జగన్ పని అందరినీ చంపడం. ఏమమ్మా, అర్థమైందా లేదా మీకు? హత్య రాజకీయాలు కావాలన్నా మనకు, నేరస్తులు కావాలన్నా మనకు. అందుకే ఆలోచించారు విశాఖపట్నంలో రాజశేఖర్ రెడ్డి సతీమణి నిలబడితే ఉత్తరాంధ్రలో ఈ యొక్క హత్యా రాజకీయాలు మాకొద్దని భయపడిపోయి ఆమెను ఓడించి ఇంటికి పంపించే పరిస్థితికి వచ్చారు. నేను అడుగుతున్నా, రేపు ఇలాంటి వాళ్ళు గెలిస్తే ఏమవుతుంది? ఇక్కడ మీరు ఇంట్లో నుంచి ఆడబిడ్డలు బయట రాగలుగుతారా? ఒక బొత్స, ఒక చిన్న సీను, రెచ్చిపోతారు వీళ్ళంతా. ఎక్కడికి పోతున్నారని అడుగుతున్నా. ఇదేనా రాజకీయం అని అడుగుతున్నా. ఈ బొత్స మర్చిపోయాడు. నేను వోక్స్ వ్యాగన్ ఫ్యాక్టరీ తీసుకొస్తే ఈయన అవినీతిగా వోక్స్ వ్యాగన్ బలైపోయింది, పూనాకు పారిపోయింది. ఆయన పదవి మాత్రం పోలా. ఆ డబ్బులు తీసుకున్న జర్మన్లో ఉండే వ్యక్తి మాత్రం, సోస్టర్ అనే వ్యక్తి, జైలుకు పోయాడు. ఈయన మాత్రం దర్జాగా మీ దగ్గర తిరుగుతున్నాడు. తమ్ముళ్ళు, అది నీతి ఈ దేశంలో. ఆయన రేపు మళ్ళా వస్తాడు, సచ్చీలుడు. రేపు వచ్చి మనకు చెప్తాడు నేను అంత బ్రహ్మాండమైన నాయకుడని. అడ్డంగా దోచేస్తారు. నేను అందుకనే మిమ్మల్ని కోరుతున్నా, పులివెందల రాజకీయాలు మనకు అవసరం లేదు. అక్కడ కూడా ఈసారి తెలుగుదేశం పార్టీనే గెలుస్తాం, గెలిపిస్తాం. కారణం ఏంటంటే, నేను నీళ్లు ఇచ్చాను, కృష్ణా జలాలు తీసుకొచ్చాను. ఒక మాట చెప్పాను, నా కుప్పం కంటే ముందుగా పులివెందులకు నీళ్లు ఇప్పిస్తానని చెప్పి ఎప్పుడు గెలిపించినటువంటి పులివెందులకు నీళ్లు ఇచ్చానంటే అది నా నీతి, నిజాయితీ. చూస్తే ఈ జిల్లాలో పెద్ద ఎత్తున నాగావళి నది ఉంది. నదుల అనుసంధానం చేస్తున్నాం. గడ్డలన్నీ కూడా ఎక్కడికక్కడ చెక్ డ్యాములు కడతాం. వంశధార, నాగావళి అనుసంధానం చేసి ఇక్కడి నుంచి గోదావరి, కృష్ణా, పెన్నా, బాహుదా వరకు తీసుకెళ్తాం. ఈ జిల్లాకు ఒకటి హామీ ఇస్తున్నా, ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుందని రైతాంగానికి పూర్తిగా హామీ ఇస్తున్నా. నీళ్లు వచ్చినప్పుడు బ్రహ్మాండమైన పంటలు పండిస్తున్నారు. ఇటీవల ZBNFలో ప్యారిస్లో జరిగిన అవార్డులో మన జిల్లా కలెక్టర్ వెళ్ళి ప్యారిస్లో అవార్డు తీసుకున్నాడంటే అది జిల్లా స్ఫూర్తి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ జిల్లాలో మీరు చూస్తే స్మార్ట్ సిటీ ప్రాజెక్టు పెట్టాం. గిరిజన విశ్వవిద్యాలయం రావాలి. మొన్నే మీనమేషాలు లెక్కేసి అది కూడా ఇవ్వకపోతే మొన్న అది ఇప్పించే పరిస్థితి వచ్చాం. ఇంకా దాన్ని స్పీడప్ చేయాలి. జిల్లాలో యూనివర్సిటీ లేకపోతే యూనివర్సిటీ ఇచ్చాం, మొన్నే ఇచ్చాం. మెడికల్ కాలేజీ లేకపోతే మెడికల్ కాలేజ్ ఇచ్చాం. ఇంకో పక్క డిగ్రీ కాలేజీలు 2 ఇచ్చాం. ఇంకో పక్క మీరు చూస్తే జిల్లాలో అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం. వెటనరీ కాలేజ్ ఇచ్చాం, హార్టికల్చర్ కాలేజ్ ఇచ్చాం, స్మార్ట్ సిటీ పెట్టాం. గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ కూడా ఇక్కడే వస్తూ ఉంది. భోగాపురం ఎయిర్పోర్ట్ వస్తే విశాఖపట్నానికంటే విజయనగరానికి ఎక్కువ లాభం ఉంటుంది. తమిళలో 10 నిమిషాల్లో మీరు ప్రపంచం మొత్తం వెళ్ళొచ్చు. ఇంకో పక్క ఫుడ్ పార్క్ పెట్టాం, హార్డ్వేర్ పార్క్ వస్తూ ఉంది, కొత్తగా పారిశ్రామిక నగరం వస్తుంది, లలిత కళల అకాడమీ ఇక్కడనే వస్తుంది. మొన్నే ఘంటసాల లేకుంటే 100 సంవత్సరాల చరిత్ర పుస్తకం ఇక్కడ మ్యూజిక్ ఫెస్టివల్స్ కూడా పెట్టించాం. తోటపల్లి ప్రాజెక్టు పూర్తి చేశాం. ఇవి కాకుండా ఇంకా చాలా కార్యక్రమాలు జిల్లాలో వ్యవసాయంలో మామిడి, జీడి, బొప్పాయి, అరటి ఇలాంటివన్నీ బాగా వచ్చాయి. ఇప్పుడు మీరు చూస్తే ఏదైతే వ్యవసాయ ఉత్పత్తుల్లో మనం చాలా ముందుకు పోయే పరిస్థితి ఉంది.
ఆ వ్యవసాయ ఉత్పత్తుల్లో చాలామంది పెద్ద పెద్ద కంపెనీలు వచ్చి ఇక్కడ ఫుడ్ పార్కులు పెట్టి ముందుకు పోతున్నారు. పతంజలి కూడా ఒక ఆయుర్వేద పరిశ్రమ పెట్టారు. చీపురపల్లి మండలంలో బీపీ వరకట్ట గ్రామంలో 50 కోట్లతో మెగా ఇంటిగ్రేటెడ్ పార్క్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఇవన్నీ కానీ వస్తే ఈ జిల్లా రూపురేఖలే మారిపోతాయి. టూరిజం అభివృద్ధి అవుతుంది, సర్వీస్ సెక్టర్ ఇంప్రూవ్ అవుతుంది, ఇండస్ట్రీస్ వస్తాయి. అవన్నీ వచ్చిన తర్వాత విద్యకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం. గురిజాడ అప్పారావు పేరుతో యూనివర్సిటీ కూడా ఇచ్చానంటే అదే నాకుండే పట్టుదలని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇవన్నీ చేసిన తర్వాత నేను ఇప్పుడు మిమ్మల్ని అందరినీ ఒకటి అడుగుతున్నాను. అన్ని పనులు చేశాం, పింఛన్లు ఇచ్చాం, అన్నదాత సుఖీభం ఇచ్చాం, రుణమాఫీ ఇచ్చాం. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే కడాన ఎవరైనా ఆపరేషన్ చేసుకోవాలన్నా, ఆరోగ్య సమస్య ఉన్నా 5 లక్షల రూపాయలు ఎన్టీఆర్ వైద్య సేవ కింద ఏప్రిల్ 1 నుంచి ఇస్తున్నానంటే దేశంలో ఎక్కడా లేదు. ఇన్ని పనులు చేసిన తర్వాత నేను అడుగుతున్న తమ్ముళ్ళు, వేరే వాళ్ళకు ఓటేస్తారని అడుగుతున్నా. ఏమమ్మా వేరే వాళ్ళకు ఓట్లు వేస్తారని అడుగుతున్నా. ఎందుకు 5 ఏళ్ళు పనిచేస్తాం, ఎందుకు ఇంత కష్టపడతామంటే మళ్ళీ ఎన్నికల్లో గెలిచి మళ్ళా మెరుగైన సేవలు ప్రజలకు అందించాలని మనం అందరం కష్టపడ్డాం. ఈరోజు ఒక మాటలో చెప్పాలంటే నన్ను ఆదరించిన మీతో కూడా ఎక్కువ సమయం ఉండలేకుండా నేను రాత్రింబగళ్ళు ఈరోజు ప్రభుత్వంలో పనిచేశాను. నా కుటుంబంతో నేను గడపలేదు, నా సొంత కుటుంబమైన మీతో గడపలేదు. కానీ ఇన్ని రోజులు పనిచేశానంటే ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి, ముందుకు తీసుకుపోవాలనే ఉద్దేశంతోనే మనం చేశాం. ఇన్ని పనులు జరిగిన తర్వాత ఈరోజు ఇక్కడ ఉండే నాయకులందరినీ అడుగుతున్నా, విజయనగరం జిల్లాలో ఉండే ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, మీ ద్వారా లబ్ధిదారులు ముందుకు రావాలి, మీరే ప్రచారం చేయాలి. ఒక అన్నగా పసుపు కుంకుమ పెడితే మీకు బాధ్యత లేదా అని మా ఆడబిడ్డల్ని, నా చెల్లెల్ని అడుగుతున్నా. ఒక పెద్ద కొడుకుగా పింఛను ఇస్తే ఓటు అడిగే బాధ్యత, పెద్ద కొడుక్కి ఓటు వేయమనే బాధ్యత మీకు లేదా అని పింఛన్దారులను అడుగుతున్నా. రైతు పెద్దన్నగా మీ జీవితాల్లో మార్పు తీసుకొస్తే, పక్కన సేద్యం తీసుకొచ్చి బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తే ఓటేమని అడగవలసిన బాధ్యత మీకు లేదా అని అడుగుతున్నా. ఒక డ్రైవర్ ఉన్నాడు, మీకు అన్ని చేస్తున్నాను, ఆటోలో ఎక్కిన ప్యాసింజర్లకి మీరు కూడా చెప్పి తెలుగుదేశం పార్టీకి ఓటు ఈ రాష్ట్ర అభివృద్ధికని చెప్పే బాధ్యత మీకు లేదా అని అడుగుతున్నా. లబ్ధిదారులందరినీ రోడ్డు మీద తీసుకురావాలా, వాళ్లే ప్రచారం చేయాలి, ఓపెన్గా చెప్పాలి. ప్రతి ఒక్కరు కూడా ఏం చెప్పాలి, ఒక్క తెలుగుదేశం పార్టీ తప్ప వేరే వాళ్ళకి ఓటు అడిగే హక్కు లేదని ఎక్కడికక్కడ ప్రజలు చెప్పాల్సిన అవసరం ఉంది. అభ్యర్థుల ఎంపిక మొదలుకొని రాష్ట్ర అభివృద్ధి సంక్షేమం మొదలుకొని రాష్ట్ర హక్కులు కాపాడే వరకు మనమే ముందున్నాం. అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, యుద్ధం మొదలైంది, సైనికులు సిద్ధంగా ఉన్నారు, యుద్ధం ఏకపక్షమే, అవునా కాదా? అయితే అతి పెద్ద మెజారిటీ రావాలి. హత్యా రాజకీయాలు మనకొద్దు, నేర చరిత్ర మనకొద్దు. ఈ రాష్ట్ర అభివృద్ధి మనకు ముద్దు, మన జీవితాలు మనకు బాగుపడాలి. నేను అందుకే ఒక మాట చెప్పాను, మీ ఏదైతే ఈరోజు మీరందరూ చూస్తే మీ భవిష్యత్తు నా బాధ్యత. ఇప్పటికే చేశాను, ఇంకా చేస్తాను. తప్పకుండా ప్రతి ఒక్కరి భవిష్యత్తుని రూపకల్పన చేసే బాధ్యత నాదని మరొక్కసారి రాష్ట్ర ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. జగన్మోహన్ రెడ్డి వచ్చేది నా భవిష్యత్తు మీ బాధ్యతను వస్తున్నాడు. ఆయన కేసులు తప్పించాలి, మీరు ఓట్లేయాలి. ఆయన జైలు పోకుండా ఉండాలి,
దానికి మీరు ఓట్లు వేయాలి. ఇది ఎక్కడ తమ్ముడు అని అడుగుతున్నా. రాష్ట్ర భవిష్యత్తు ఏంటో ఆలోచించాలి. మన పిల్లల భవిష్యత్తు ఏంటో ఆలోచించాలి. 11 కేసుల్లో ముద్దాయిగా ఉండి అడ్డంగా దొరికి మళ్ళీ అలాంటి వ్యక్తులు వస్తే మనం ఏమవుతామని కూడా మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. నేను అందుకని నాకు ఎవ్వరి మీద కోపం లేదు, ఎవరి మీద సిద్ధాంతపరంగా వ్యతిరేకిస్తున్నాను తప్ప ఇంకొకటి కూడా లేదు. ఎవరైనా స్వేచ్ఛగా రాజకీయాలు చేసుకోవచ్చు. కానీ తెలుగుదేశం పార్టీకి శ్రీరామ రక్ష, మనం చేసిన అభివృద్ధి, మనం చేసిన సంక్షేమ కార్యక్రమాలు. ఇలాంటి సమయంలో దేశంలో ఎన్ని కష్టాలుంటే చేశాం. నేను మా తమ్ముళ్ళని ఒకటే అడుగుతున్నా, మిమ్మల్ని అందరినీ ఇప్పటి నుంచి ఒక ఎన్టీ రామారావు గారిని చూశాం. ఒక కొండ వీటి సింహంగా ముందుకు పోయాడు. ఒక బొబ్బిలి పులిగా ఈ కార్యకర్తలు తయారు కావాల్సిన అవసరం ఉంది. 24 రోజులు మీకు ఏం పని పెట్టుకోకూడదు. అన్ని బాధ్యతలు ఇంట్లో వాళ్ళకి అప్పచెప్పండి. రాష్ట్రంలో ఉండే అందరూ కూడా 1 గంట 2 గంటలు పార్టీకి పనిచేసే పరిస్థితి రావాలి. ఇప్పుడే ఇక్కడికి వస్తే శ్రీనివాసరావు గారు టీడీపీ కార్యకర్తగా ఉండి 1 లక్ష రూపాయలు చెక్ ఇచ్చాడు పార్టీకి. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించాలి. నేను రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్క వ్యక్తిని కోరుతున్నా, ఒక నోటు ఇవ్వండి. రూపాయో 2 రూపాయలు 3 రూపాయలు 5 రూపాయలు ఇవ్వండి. ఓటు కూడా వేయండి. అదే సమయంలో స్వచ్ఛందంగా విరాళాలు ఇవ్వండి. స్వచ్ఛందంగా రమ్మ ఇట్రా స్వచ్ఛందంగా ఆ తల్లి అయితే వచ్చి ఆశీర్వదిస్తూ ఉంది. స్వచ్ఛందంగా విరాళాలు కూడా ఇవ్వండి. పార్టీని గెలిపించండి. పార్టీకి పనిచేయండి. బాండ్స్ కూడా ఇవ్వడానికి అవకాశం ఉంది. డబ్బులు సంపాదించిన వారు మీరు వచ్చి పనిచేయలేకపోతే ఈ పార్టీని ఆదరించడానికి మీరు కూడా తోచిన విధంగా బాండ్స్ ఇవ్వండి. నీతి నిజాయితీగా ఉంటాం. మొన్నే మీరు చూశారు, తక్కువ అవినీతి ఉండే రాష్ట్రాల్లో 3వ రాష్ట్రం ఉన్నాం. భవిష్యత్తులో నెంబర్ 1 అవినీతి రహిత రాష్ట్రంగా ఉంటాం. అది చేస్తానని మీకు తెలియజేస్తున్నా. తమ్ముళ్ళు, మీ అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, మీకు అండగా నేనుంటా. రాష్ట్రం ఎంత ముఖ్యమో నా పార్టీ కార్యకర్తల కుటుంబం కూడా అంతే ముఖ్యం. మిమ్మల్ని ఆర్థికంగా పైకి తీసుకొస్తాను, రాజకీయంగా గుర్తింపు ఇస్తాను, మెరిట్కే ప్రాధాన్యత ఇస్తాను, సమర్థవంతమైన నాయకత్వాన్ని తయారు చేస్తాను. ఇప్పటికే మిమ్మల్ని చూస్తే చాలా బాగా తయారైపోయారు, బాగా యాక్టివ్గా ఉన్నారు. దీనివల్ల మీరు బాగుపడతారు, రాష్ట్రం బాగుపడుతుంది, మన కుటుంబాలు ఆనందంగా ఉండే పరిస్థితి వస్తుంది. ఏ పని చేసినా నీతి నిజాయితీగా చేస్తాను. మీలో సమర్థత పెంచుతాను, మీలో స్కిల్ డెవలప్మెంట్ చేస్తాం. ప్రతి ఒక్క కార్యకర్త ఒక శక్తివంతమైన నాయకుడిగా తయారు చేసే బాధ్యత నేను తీసుకుంటానని మా కార్యకర్తలందరికీ హామీ ఇస్తున్నా. భవిష్యత్తులో 3-4 గంటలు కార్యకర్తలకే పనిచేస్తాను. మిగిలిన సమయం రాష్ట్రం కోసం పనిచేస్తాను. నాకు 24 రోజులు మీరు పనిచేయాలి. రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున పనిచేసి అతి పెద్ద మెజార్టీ గెలిపించండి. నేను అడిగేది, నా కష్టానికి కూలి అడుగుతున్నా. ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. రెండోది, నేను ప్రజలందరికీ విజ్ఞప్తి చేసేది, మన సంస్కృతి. ఎవరైనా మంచినీళ్ళు ఇస్తే ధన్యవాదాలు చెప్తాం, దారి చూపిస్తే కృతజ్ఞత చెప్తాం. ఒక్కొక్క ఇంటికి 5-6 బెనిఫిట్లు వచ్చాయి. ఈ విషయం మీరు రిమైండ్ చేయండి, పదే పదే చెప్పండి, చెప్పి ఒప్పించండి. ఎవరైనా ఒప్పుకోకపోతే వాళ్ళు కూడా రోడ్డు మీదకి వచ్చి లబ్ధిదారులే ప్రచారం చేసే విధంగా ప్రచార సారథులుగా వారే ఉండాలి. దాన్ని కూడా మీరు తీసుకురండి. అప్పుడు ఎలక్షన్లు చాలా ఈజీగా అయిపోతాయి. తమ్ముళ్ళు, ఇది ప్రజా విజయంగా ఉండాలి.
ఈ ఎన్నికలు ప్రజల కోసం జరిగే ఎన్నికలు, నాయకుల కోసం కాదు. భవిష్యత్తులో మీ అందరికీ ఒకటి హామీ ఇస్తున్నా. వేదిక పైన చాలా మంది నాయకులు ఉన్నారు. కొంతమంది కార్యకర్తలను బాగానే గమనించారు, కానీ కొంతమంది సరిగా గమనించలా. ఆ బాధ నాకు కూడా ఉంది. భవిష్యత్తులో ఒకటి హామీ ఇస్తున్నా. నాయకుడు తప్పకుండా కార్యకర్తల్ని గౌరవించే పరిస్థితి నేను కల్పిస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఎవరైనా సరిగా చేయకపోతే నేను ఎమ్మెల్యేనో ఎంపీ అని కాకుండా ప్రజలకు సేవ చేసే వ్యక్తిని, ప్రజల్ని మన కార్యకర్తల్ని గౌరవించే వ్యక్తిని నేను ప్రోత్సహిస్తా. చాలా స్పష్టంగా ఉన్నా. అందుకే విధి విధానాలన్నీ తయారు చేసుకుంటున్నాం. రాష్ట్ర కమిటీ కూడా కూర్చొని ఒక పద్ధతి ప్రకారం ముందుకు పోతాం. ఏ కార్యకర్తకు అనుమానం అవసరం లేదు. మీ గౌరవానికి, మిమ్మల్ని అభివృద్ధి చేయడానికి, మీ గుర్తింపుకి నాది భరోసా అని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. కాబట్టి ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకొని మళ్ళీ నేను ఆనందంగా విజయనగరానికి రావాలంటే వేదిక పైన నాయకులకు చెప్తున్నా, ఇంటింటికి వెళ్ళండి, కార్యకర్తల దగ్గరికి వెళ్ళండి, ప్రజల దగ్గరికి వెళ్ళండి, మమేకంగండి. మ్యాక్సిమం ఓట్లు సంపాదించే బాధ్యత మీ భుజస్కంధాల పైన పెట్టుకోమని వారిని కోరుతున్నా. కార్యకర్తలుగా నేను అపాయింట్ చేసిన అభ్యర్థులుగా మీరు గుర్తుపెట్టుకోవాలి, ఎన్నిక మన అందరిది. ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం, భావితరాల భవిష్యత్తు కోసం మీరందరూ గట్టిగా పనిచేయాల్సిన అవసరం ఉంది. అది చేయాల్సిందిగా మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, ఈరోజు విజయనగరానికి వచ్చినప్పుడు చాలా సంతోషపడుతున్నా. ఫస్ట్ మీటింగ్ చాలా బ్రహ్మాండంగా వచ్చారు, చాలా ఉత్సాహంగా వచ్చారు. ప్రతి ఒక్క తమ్ముడు ఒక జెండా తీసుకొచ్చాడు. మీ పట్టుదల చూస్తూ ఉంటే ఆ జెండా పట్టుకుని, అదే మరి ప్రతి ఒక్కరూ ఎల్లో షర్ట్ వేసుకుని, మేమందరం మా ఆడబిడ్డలు ఎల్లో శారీ కట్టుకుని, చీర కట్టుకుని, మేమందరం కూడా ఒక వీర సైనికులుగా పనిచేస్తాం, సుశిక్షితులుగా పనిచేస్తామని ఉత్సాహంగా వచ్చిన మిమ్మల్ని అందరినీ పేరు పేరున అభినందిస్తూ, మా చెల్లెమ్మ అయితే ఉత్సాహంతో బ్రహ్మాండంగా డ్యాన్స్ చేసే పరిస్థితికి వచ్చారు. చాలా సంతోషం. ఇది ఈ ఆనందం శాశ్వతంగా ఉండాలంటే 9 సీట్లకు 9 సీట్లు గెలవాలి. నేను అడుగుతున్నా ఇప్పుడు మిమ్మల్ని అందరినీ, యుద్ధానికి రెడీగా ఉన్నారా? సిద్ధమేనా? సిద్ధమైతే చెప్పండి, చూపేయండి సింబల్. సిద్ధంగా ఉన్నాం. రెండోది, 9 సీట్లు గెలిపిస్తారా లేదా? గెలిపిస్తామంటే చేతులు పైకెత్తండి, గట్టిగా చప్పట్లు కొట్టండి. ఉత్సాహంగా ఉన్నారా? ప్రజలు ఆనందంగా ఉన్నారా? మిమ్మల్ని గౌరవిస్తున్నారా? పోతే స్వాగతం పలుకుతున్నారా? అది మన 5 సంవత్సరాల కష్టార్జితం. కాబట్టి దీన్ని ఉపయోగించుకొని ఈ స్ఫూర్తితో ముందుకు పోయి ఈ 24 రోజులు ఇదే పని చేయండి. ఏకపక్ష ఎన్నికలు జరిపించే విధంగా ముందుకు పొమ్మని కోరుకుంటూ, ఇప్పుడు నేను మిమ్మల్ని అందరిని అడుగుతున్నా, గట్టిగా చెప్పాలి. విజయనగరం మొత్తం వినపడాలి. నెక్స్ట్ విశాఖపట్నానికి కూడా వినపడాలి. తమ్ముళ్ళు, మీ ఓటు ఎవరికంటే గట్టిగా చెప్పాలి. తమ్ముళ్ళు, మీ ఓటు. అమ్మలారా, మీ ఓటు. అయ్యలారా, మీ ఓటు. మనందరి ఓట్లు. తెలుగుదేశం, 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 తెలుగుదేశం. ఎన్టీఆర్ అమర్ హై. ఎన్టీఆర్, ఎన్టీఆర్, ఎన్టీఆర్. ధన్యవాదాలు. అందరికీ అభినందనలు. జై హింద్, జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం. భాగ్య
గట్టెక్కించే నాయకుడిప్పుడు ఒకడే 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 జాతికి ప్రగతిని తెచ్చే పాలకుడిప్పుడు అతడే 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 గడ్డం గట్టెక్కించే నాయకుడిప్పుడు ఒకడే 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 జాతికి ప్రగతిని తెచ్చే పాలకుడిప్పుడు అతడే 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 సూర్యునిలాగా చీకటి చీల్చి చంద్రునిలాగా వెన్నెలనిచ్చి అందరికీ అభివృద్ధిని తెస్తాడే. అన్నగారికి ఓటయ్యాలా తప్పదు. చంద్రబాబు నాయుడికి మాట తప్పకూడదు, మర్చిపోకూడదు, జీవితం మర్చిపోకూడదు. వెయ్యాలా బాబు అన్నగారికి. అన్నగారిని గెలిపించాలా పెద్దలు. అన్నగారు గెలిస్తే మనం ఉంటాం ముందుకి. పాప మాట దొంగ మాట వినకండి 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 వినకండి. నా బాబుని గెలిపించాలి. ఎందుకని ఓపిక చెప్పమ్మా, అందరికి చెప్పు. ఎందుకు వేయాలి ఓటాడికి? ఓటు వెయ్యకండి దొంగోడికి. బాబుకి వెయ్యండి, చంద్రబాబు నాయుడికి వెయ్యండి. మీరు ఉపకారం మర్చిపోకండి, దొంగ మాట వినకండి. బాబుని గెలిపిస్తే మనకు ఉంద కూడు. బాబుని గెలిపించాలి. 10 పెట్టారు బాబు. మీరందరూ కూడా గెలిపించాలి. బాబుని చూడాలి, మర్చిపోకూడదు. మేలు చంద్రబాబు నాయుడు ఎప్పుడు మర్చిపోకూడదు, పక్కన పెట్టుకోవాలి. సరే బాబు. జై జై. మీ పేరేంటమ్మా? ఎవరమ్మా? ఇప్పుడు తమ్ముళ్ళు, ఇప్పుడు పిన్నేటి పెంటమ్మ గారు ఇక్కడే ఆవిడ ఆవేశం చూసారా మీరు? ఆ ఎమోషన్ చూసారా? ఆ కసి చూసారా? అది రాష్ట్రంలో ఉండే కసి. ఆ తల్లికి నేను పాదాభివందనం చేస్తున్న ఆ స్ఫూర్తితో ఇక్కడికి వచ్చి మన తరపున ఒక బెనిఫిట్ వచ్చిన తర్వాత భావితరాల కోసం ఆ తల్లి వచ్చి పని కోసం రాలా, డబ్బుల కోసం రాలా, తెలుగుదేశం పార్టీని గెలిపించమని సైకిల్ కోటేమని వచ్చిందంటే అది స్ఫూర్తి. ఆ స్ఫూర్తి ఉండాల్సిన అవసరం ఉంది.